Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. మన డిజైన్ మనం ఏ విధంగా చేసుకోవాలనేది లాస్ట్ వీడియోలో మీరు ఒక మాట అన్నారండి. అంటే ఎందుకు పాండవులు యూదంలో ఓడిపోయారు అని అంటే దానికి మొత్తం ఒక స్టోరీ చెప్పి ఒక మాట అన్నారు మీరు. అండ్ దాంతోపాటు ఒక మోటివేషనల్ స్పీకర్స్, టాప్ 10 మోటివేషనల్ స్పీకర్స్ కానివ్వండి, లేదంటే ఎవరైతే ఆంటర్ప్రెన్యూర్స్ ఉంటారో, బిజినెస్ పీపుల్ ఉంటారో, లేదు ఎవరైతే లైఫ్లో బాగా సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేసేసి ఒక పొజిషన్కి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు చూసి మనం ఇన్స్పైర్ అవుతాము. ఇన్స్పైర్ అవుతాం ఖచ్చితంగా. సో వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆయన చేసింది మనం చేయకూడదు, కాపీ పేస్ట్లో ఉండకూడదు, అది దానికి నెక్స్ట్ లెవెల్ కనిపించాలి. దానికి నీ స్టైల్ ఏముందనేది మన విజువల్ యాడ్ చేయాలి దానికి. అప్పుడు మాత్రమే మనకు కనిపిస్తాం. అది యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసేటప్పుడు మాత్రమే మనం ఫెయిల్యూర్లో కనిపిస్తాం ఎప్పుడు కూడా. దీనికి సంబంధించి మనం గతంలో ఒకసారి ఒక వీడియో చెప్పుకున్నాం, అనుకరణ అనుసరణ. ఆ, పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా అనుకరించదు, అనుసరించాలని అనుసరించాలి. గ్రేట్ నాలెడ్జ్ అండి. 498వ మనీ మంత్ర వీడియో. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మీరు ఈ ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు, మీకు ఆ కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నారా లేదా? ఎస్. ఎలా సాధించవచ్చు? దాని మీద ఫోకస్ థాట్ ఉంటుంది అండ్ దాన్ని నిదానంగా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ప్లాన్డ్గా వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక చాలా మంది కాన్ఫిడెన్స్ వచ్చింది. అది ఇప్పుడు అదే చెప్తున్నాను. ఆ ఫోకస్తోనే చెప్పాను, ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్పాను. సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మీరనే కాదు, చాలా మంది నా దగ్గర క్లయింట్స్ వస్తుంటారు. చాలా మంది కూడా అదే అంటారు కదా, ఏమండి ఇంతకుముందు లైఫ్ మీద ఒక క్లారిటీ లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే అంత అయిపోయినాక మీరు దొరికారు, అంటే అంత లాస్ అయిపోయినాక ఇప్పుడు మీరు దొరికారు, ఇప్పుడు ఏం చేయాలి ఒకటి. మూడోది ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు సాధించగలను కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఓకే, అలా అయితే పంచండి, 2 చేతులు ఇలా పెట్టండి, 2 ముందుకే తిప్పండి. ఓకే, గుడ్. బాగా తిరుగుతుందా? అప్పుడు ఆపండి. ఎప్పుడు ఏం చేస్తారంటే ఇది ముందుకు తిప్పండి, ఇది వెనక్కి తిప్పండి. ఒకసారి ప్రయత్నం చేయండి. ఓకే, తిప్పండి, ఇది ముందుకు తిప్పండి, అది వెనక్కి తిప్పండి. ట్రామా వస్తుంది, కావట్లేదు. గుడ్, వదిలేండి. మెంటల్ ట్రామా వస్తుంది. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే ఇది ఎవరికైనా సాధ్యం అవుతుంది. ఇది ముందుకు తిప్పితే ఇది వెనక్కి తిప్పడం అనేది సాధ్యం కాదు అనేది మన సబ్కాన్షియస్ మైండ్కు డిజైన్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, అర్థమవుతుందా? ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఈ కుడి చేయి అనేది ఎక్కువ అలవాటు. ఓకే, నీది ఏదైనా చేయగలుగుతుంది, ఇది చేసే పనులు ఇది చేయడు. ఎందుకంటే దీనికి మాత్రం కొన్ని కాషన్స్ ఇచ్చాము, దీనికి ఇవ్వలేదు. కాబట్టి మీరు చూడండి, ఒక పట్టుకున్నప్పుడు, ఒక బాటిల్ కానీ ఏదైనా పట్టుకున్నప్పుడు మీ కుడి చేతితో వచ్చిన గ్రిప్ మీకు ఎడమ చేతితో రాదు. అంటే మీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మన పెద్దవాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఎడమ చేయిని వాడద్దు, ఓకే, ఎడమ చేయిని ముట్టద్దు, ఇది ఈ చేతితోనే చేయాలని ఒక మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి కాషన్ ఇచ్చారు వాళ్ళు. అది అలాగే ఉండిపోయింది. మీరు చూడండి, ఎడమ చేయి ఓటం ఉన్న వాళ్ళు మన కుడి చేతిని ఎంత పర్ఫెక్ట్గా ఎన్ని చేస్తామో ఎడమ చేతిని కూడా వాళ్ళు అన్ని పర్ఫెక్ట్గా చేస్తారు. ఓకేనా? కాబట్టి ఇది అసాధ్యం అనేది ఏం లేదు. ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఇది కూడా వచ్చేస్తుంది మనకి. అర్థమైందా? కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఇది కూడా వచ్చేస్తుంది. ఇది అసాధ్యం అనేది మన సబ్జెక్ట్లోనే లేదు. మరి డబ్బు సంపద విషయంలో అసాధ్యం అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మనకు కాన్ఫిడెన్స్ ఏంటంటే డబ్బు అనేది బాగా ధనవంతుల దగ్గర, డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరనే ఉంటుంది, అందుకే వాళ్ళని ధనవంతులు అంటారు. ఆ పాఠం నేర్చుకున్నట్టు చిన్నప్పటి నుంచి అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. మనం ఇలాగే ఉంటాం, మనం పేదవాళ్ళము, కాబట్టి మనం ఏది కూడా పెద్ద పెద్ద కోరికలు మనం పెట్టుకుంటే మన జీవితం స్పాయిల్ అయిపోద్ది, అప్పులు అయిపోతాయి. అంటే పిచ్చి నమ్మకాలు ఏవైతున్నాయో మిమ్మల్ని ఎదగనియడం లేదు. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు ధనవంతుడు ఊహిస్తూ ఆ ఆలోచనలు కలిగి ఉండి నువ్వు కూడా ఆ స్థాయికి వెళ్తాను ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు మాత్రమే దానికి దారులు తెరవబడతాయి. కాబట్టి ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. మీరు ఒక్కసారి మన హైదరాబాద్లో ఉన్న చార్మినార్ దగ్గరికి వెళ్ళేసి కొద్ది దూరం నుంచి చూడండి. అది ఎలా ఉంటుందంటే మీరు ఇప్పటివరకు ఎన్నో పెద్ద పెద్ద కట్టడాలు చూశారు, మీకు తెలిసినంత మట్టుకు యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు, అన్నీ కూడా ఒక బేస్మెంట్ మీద ఉంటాయి. ఏదైనా సరే ఒక బేస్మెంట్ మీద ఉంటుంది. ఇది భూమిలోంచి పొడుచుకొచ్చినట్టు ఉంటుంది చార్మినార్. దూరం నుంచి చూడండి, దానికి బేస్మెంట్ అనేది చాలా చిన్న కిందికి ఉంటుంది. అది ఎలాంటి భూమి నుంచి పొడుచుకొచ్చినట్టు ఉంటుంది. ఒక్కసారి దాని దగ్గరికి వెళ్ళండి, దాని దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇలా పైకి చూడండి. అసలు ఇది మానవ నిర్మితమైన మనలాంటి మనుషులే కట్టారు దాన్ని కూడా. అసాధ్యం అని ఎలా అంటాం మనం? ఇలాంటి అసాధ్యాల్ని సుసాధ్యాలు చేసినవి మన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, మన ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ సాధ్యమైనప్పుడు ఇది ఒక చిన్న విషయం, డబ్బు సంపద ఐశ్వర్యం, నువ్వు ధనవంతుడిగా మారడం అనేది చాలా చిన్న విషయం. ఎందుకంటే వాటన్నిటికి కష్టపడాలి. ఒక ఇంజనీరు మెంటల్గా ఆయన ఏదైతే తన మైండ్ పరంగా ఒక డిజైన్ ఇచ్చేస్తాడు, దానికి కష్టపడి ఎంతోమంది కూలీలు పనిచేయాలి.
ఇక్కడ ఏం నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంకా నీకు ఎవరు సహకారం అవ్వరు. జస్ట్ మీరు కూర్చొని మీ లైఫ్ని డిజైన్ చేస్తే తయారైపోతారు. అక్కడ దానికి కొన్ని వందల మంది కావాలి, ఇక్కడ ఎవరు అవసరం లేదు. జస్ట్ నీకు నువ్వే బిల్డ్ చేసుకుంటే సరిపోతుంది కూర్చొని దగ్గర. ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? కాబట్టి ఎంతో గొప్ప కట్టడాలు కావచ్చు, ఎంతో గొప్ప నిర్మాణాలు కావచ్చు, ఎన్నో అద్భుతాలు కావచ్చు, అవన్నీ కూడా ఒక మానవుడి యొక్క మనసులోంచి అవి సృష్టించబడ్డాయి. కాబట్టి ఇది చాలా చిన్న విషయం. మన సబ్జెక్టులో అయితే డబ్బు సంపద ఐశ్వర్యం చాలా చిన్న సబ్జెక్టు. మీకు ఎందుకు రావట్లేదంటే దీన్ని ఒక పవిత్రంగా, ఒక దేవుడిలాగా, ఒక గొప్ప దీనిగా మీరు భావిస్తున్నారు కాబట్టి మీ దగ్గరికి రావట్లేదు. డబ్బు సంపద ఐశ్వర్యం అనేది మీ యొక్క జీవితంలో ఒక భాగం మాత్రమే. అది దాన్ని మీరు అలా చూస్తే మాత్రం మీ దగ్గరకు వస్తుంది. దాన్ని గొప్పగా ఆలోచిస్తూ అదొక పవిత్రంగా ఆలోచించారనుకోండి, ఇక మీరు ఎప్పటికీ ఇలాగే ఉంటారు. మీ యొక్క అన్ని వస్తువులతో పాటు ఇది కూడా ఒక వస్తువు అని ఎప్పుడైతే భావిస్తారో ఆటోమేటిక్గా మీ జీవితంలోకి ధనం అనేది సమృద్ధిగా రావడం అనేది మొదలవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఎంత వీలైతే అంత చాలా చిన్నగా చూడండి. డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, బంగారం కావచ్చు, వాటిని చాలా చిన్నగా చూసినప్పుడు అంటే ఒక ప్రతీక మాత్రమే, మీ జీవితంలో ఒక ప్రతీక మాత్రమే. మీరు దాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు, ఒక పెద్ద గొప్ప భావంతో చూస్తున్నారు, అది బాగా డబ్బున్నోళ్ళకే చెందుతుంది అనే ఆలోచనతో చూస్తున్నారు, మీ దగ్గరికి రావట్లేదు. కాబట్టి ఈ మన జీవితంలో ఇది ఏదైతే సాధ్యమవుతుందో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ఇది వచ్చేస్తుంది. అలాగే ఇంకొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే మీ జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అసాధ్యం అంటూ ఏమీ లేదు, ఏదైనా సాధించవచ్చు. చాలా సులభం, డబ్బు సంపాదించడం అనేది చాలా సులభం. మీరు ఒక మాట అన్నారు కదండి, అది ఇందాక నా చేత చేయించినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో, నిజంగా ఒక మనిషిలో తెలియకుండానే సబ్కాన్షియస్లో తెలియని లిమిటెడ్ బిలీఫ్ని కొంత మనం తీసుకొచ్చుకుంటాము. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మన బాడీలోకి తెలియకుండా, అంటే పెద్దవాళ్ళని చూసో సంథింగ్ అలా అనుకోను, మేబీ ఇది యూనివర్సల్ లానో అనుకొని అట్లే మన మైండ్లో కానివ్వండి, సబ్కాన్షియస్లో కానివ్వండి అలా మిగిలిపోయి ఉంటుంది. అద్భుతాలన్నీ సబ్కాన్షియస్ మైండ్ నుంచే బయటకు వస్తాయి. అవును అవును అవును. బట్ మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్ని కనుక క్లియర్గా థింక్ చేసి ఇచ్చేస్తే, దాని మీద యాక్టివిటీ మీద ఫోకస్ చేస్తే తెలియని కొత్త విషయాలు చాలా తెలుస్తాయి. అరే నేను ఈ దగ్గరే ఆగిపోయి ఉన్నానే, ఇంక చాలా ఉందనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. అండ్ నేను అనుకరించానా అనేటువంటి క్లారిటీ కూడా ఖచ్చితంగా వస్తుంది. చాలా మంచి వీడియో అండి, చాలా మంచి టెక్నిక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.